నమస్తే వెల్కమ్ టు విధి న్యూస్ లక్షణ సమాజం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలి పిసిసి కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళన రోడ్డుపై కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపిన నాయకులు నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత శిక్షణ ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు అవకాశం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా నినాదాలతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని ఎల్బీ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పిసిసి కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పెట్రోల్ ధరను వెంటనే తగ్గించాలని లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న జక్కిడి ప్రభాకర్ రెడ్డితో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము వంట గ్యాస్ ధరల్ని విపరీతంగా పెంచి సామాన్య ప్రజలు బతకకుండా చేసి ఈ బీజేపీ ప్రభుత్వము చోద్యం చూస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము ఈ యొక్క ఎల్బీ నగర్ కూడలిలో ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టయితే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేసింది. గతంలో 500 రూపాయలు ఉన్న విద్యుత్ ఛార్జీలు ఈరోజు 1200, 1300 అంటే 150% ఎక్కువ వస్తున్నాయి విద్యుత్ ఛార్జీలు. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు చూసినా కూడా, బస్ ఛార్జీలను చూసినా కూడా విపరీతంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏమో గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలను రోజుకో తీరుగా పెంచుకుంటూ పోతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానివ్వండి, బస్ ఛార్జీలు కానివ్వండి, మెస్ ఛార్జీలు కానీ అనేక రకాల ఈ రకంగా పెంచుకుంటూ పోయి ఈరోజు సిగ్గుమాలిన ఈ రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలపై ఏ మాత్రం కూడా మమకారం లేకుండా సామాన్య ప్రజలు బతకకుండా వీళ్ళందరినీ నడ్డి విడిచి కార్పొరేటర్లకు వీళ్ళేమో కుటుంబం బాగు కోసము కేంద్ర ప్రభుత్వం చూస్తే కార్పొరేటర్ ఇద్దరు వ్యాపారస్తులు మోదీ, అమిత్ షా దోచుకుంటున్నారు, అమ్ముతున్నారు. ఏవైతే అదాని, అంబానీలు కొనుక్కుంటున్నారు. సామాన్య ప్రజలకు ఎక్కడదండి? ఈ రాష్ట్ర అధ్యక్షుని, బీజేపీ అధ్యక్షుని చూసినట్టయితే పొద్దున్న లేస్తే మాట్లాడితే ఏమవుతాడు? ఇలా సోమవారము ఏం వారము? శివుని వారము. మంగళవారం ఏం వారము? ఆంజనేయ స్వామి వారము. బుధవారం ఏమో అయ్యప్ప వారం. ఇట్లాంటి మాటలు చెప్పుకుంటూ సిగ్గుమాలిన ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం మాట్లాడతాడండి? కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆధ్వర్యంలో ఖాళీ గ్యాస్ సిలిండర్లు, ప్లాకార్డులతో ఆందోళన చేపట్టారు. రోడ్డుపై కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలతో మానవాహారం నిర్వహించారు. ఈ కార్యక్రమం కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాజేంద్రనగర్ అత్తాపూర్ అవుట్పోస్ట్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ శ్వేత హాజరయ్యారు.
సుమారు 400కు పైగా విద్యార్థులు క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. స్కూలు ప్రాంతమే కాకుండా పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని స్కూల్ ప్రిన్సిపల్ పుష్ప అన్నారు. పర్యావరణాన్ని రక్షించడం కోసం మొక్కలు నాటాలని ఆమె కోరారు. మాట్లాడుతున్నాము. ఇవాళ క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా అనే కాన్సెప్ట్ మీద ర్యాలీ తీసుకున్నాము. యాక్చువల్గా స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ శ్రీ చైతన్య మేనేజ్మెంట్ స్కూల్స్ వాళ్ళు ఒక స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ పెట్టి ప్రతిదానికి కూడా స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ కింద ప్రతి మంత్ ఒక్కొక్క థీమ్ తీసుకుంటాము. ఆ థీమ్ లో భాగంగానే ఈ ఫస్ట్ మంత్ క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. సో క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా భాగంగానే క్లాస్ రూమ్స్ ని క్లీన్ గా ఉంచుకోవడము, సరౌండింగ్స్ ని క్లీన్ గా ఉంచుకోవడం, అలానే భారతదేశాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ గా ఉంచడం ఒక భారతీయ పౌరులుగా మన బాధ్యత. సో నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా స్వచ్ఛ భారత్ ని ఎంకరేజ్ చేస్తూ దాన్ని కాన్సెప్ట్ గా తీసుకుని మేము కూడా స్కూల్ లెవెల్లో క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా అనే ప్రోగ్రామ్ ని పెట్టాము. సాధ్యమైనంత వరకు క్లీన్ గా ఉంచాలి అనే సరౌండింగ్స్ ని తో పాటు అండ్ గ్రీన్ గా ఉంచాలి ఇండియన్ మొత్తాన్ని కూడా గ్రీన్, ఎందుకంటే గ్లోబలైజేషన్ ని తగ్గిస్తూ సో గ్రీన్ ఇండియాని ఎంకరేజ్ చేయాలి అంటే గ్లోబలైజేషన్ తగ్గించి అఫారెస్ట్రేషన్ ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్క భారతీయ పౌరుడిగా బాధ్యతగా చెట్టు నాటు దాన్ని నాటడమే కాదు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ చలపతిరావు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కోర్సుల వివరాలు ఆయన వివరించారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్లో శిక్షణ ఇచ్చి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 8074258010, 7674034247 నెంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు. గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్, మున్సిపాలిటీస్కి, యూనివర్సిటీ సపోర్ట్ చేస్తూ పనిచేస్తున్నాం 19 దగ్గర. దీంట్లో ఏమంటే సో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేది ఒక యూనివర్సిటీ, ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ చాలా కోర్సులు ఆఫర్ చేస్తున్నది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం బ్యాచులర్ ఆఫ్ వొకేషన్ అనే కోర్సు అన్ని రకాల సెక్టర్స్ స్టార్ట్ చేస్తున్నారు. దీంట్లో మన హైదరాబాద్లో ఐటీఈసి ఈ కోర్సు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నకి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది వచ్చి 1 year డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫర్ ఐటీ అండ్ ఐటీఈస్. దీనికి యాక్చువల్గా వచ్చి 36,000 రూపాయలు ఫీజు అవుతుంది. కానీ ఈ 36,000 రూపాయలు కూడా కట్టకుండా స్టూడెంట్స్కి ఫ్రీగా ఈ కోర్స్ ఆఫర్ చేస్తారు విత్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్. కోర్స్తో పాటు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. కోర్స్ అయిన అనంతరం వాళ్ళకి జాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం. ఈ కోర్సు మొత్తం కూడా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ యూనివర్సిటీ నడుపుతారు. సో వాళ్ళకి సర్టిఫికేట్ అంతా కూడా టాటా యూనివర్సిటీ నుంచి వస్తారు వాళ్ళకి సర్టిఫికేట్. సో ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ ఇది చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. ప్రిఫరబుల్లీ డిగ్రీ, బీటెక్ వాళ్ళకైతే చాలా ఉపయోగం. వీళ్ళు కోర్స్ చదివేటప్పుడే వీళ్ళు కంపెనీస్ లెవెల్కి పనిచేస్తారు ఆన్ ద జాబ్ ట్రైనింగ్. సో వీళ్ళకి థియరీ కొన్ని సెషన్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా రెస్పెక్టివ్ ఐటీ కంపెనీస్లో వీళ్ళు వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి స్టైఫండ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ 1 year ఆ కంపెనీస్లో ఏ కంపెనీస్లో అయితే వీళ్ళు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ చేస్తారు అందులోనే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా వేరే ఎక్కడైనా ఈ కోర్స్ అయిన తర్వాత కూడా ఈ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని
వాళ్ళకి మంచి అవకాశాలతో వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. సో ఇది లీగల్ ఫౌండేషన్ వీళ్ళకి ఈ కోర్స్ని స్పాన్సర్ చేస్తుంది. అదే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వాళ్ళకి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమతి నగర్ డివిజన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజున పురస్కరించుకొని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, జనరల్ సెక్రటరీ సింగారి శ్రీనివాస్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మించడం చాలా గొప్ప కార్యక్రమం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే గౌరవ శాస్త్రులు పాస్ చేయడం జరుగుతుంది. కార్యక్రమం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది. రెండు టీంలకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది. రెండు టీమ్స్ కూడా గ్రౌండ్ లో ఉండాలి. మిగతా టీమ్స్ దయచేసి వికెట్ చేస్తే బాగుంటుంది. గౌరవ శాస్త్రులు ఈ రోజు ప్రారంభించక మన అందరి అదృష్టం. గోపన్న గారి జై తెలంగాణ, జై తెలంగాణ. గట్టిగా చప్పట్లతో గౌరవ శాస్త్రులకి స్వాగతం పలకాలి. ఎందుకంటే మనం చూసాం ఈ గ్రౌండ్ ఏ విధంగా ఉండింది. First ball, umpire decision 4. Great shot. The match is లో ఉండాల్సిందిగా కూర్చున్నాం. great bowling. Sound, Babu, sound. Versus Vinayakanagar team. Let's cheer for the team. Please be seated. Please be seated. पूरे लोग यहाँ कुर्सी है, पूरा बैठ सकते हैं टेंट के अंदर, पूरा इंतजाम है यहाँ पे. కొంచెం జరగండి అన్న, ఇక్కడ కనిపిస్తుంది మ్యాచ్ కనిపిస్తుంది. గ్రేట్ బ్యాటింగ్ అన్న, కొంచెం అన్న మీరు ముందుకు వచ్చేసినారు. ఇప్పుడు స్కోర్ బోర్డ్ ముందు బ్యాటింగ్ బ్యాటింగ్ స్కోర్ ఓవర్ సారీ ఓవర్ హియర్ వి కాల్ ద. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో వేడెక్కిన రాజకీయం. నిన్న సొంత పార్టీ నాయకులు, నేడు కాంగ్రెస్ నాయకులు మంత్రి సవితా ఇంద్రారెడ్డి అవినీతిపై ప్రశ్నిస్తున్నారు. డీసీఎం డ్రైవర్లకు కేటాయించిన స్థలంలో వీధి వ్యాపారుల సముదాయ నిర్మాణాన్ని ఎలా నిర్మిస్తారని కాంగ్రెస్ నాయకుడు దీప భాస్కర్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రశ్నించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అనేక అవినీతి అక్రమాలపై తమ పార్టీ ప్రశ్నిస్తుందని ఆయన అన్నారు. మంత్రి అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది ఎస్పీఎల్ నిర్మాణాలు చేపట్టడానికి ఒక జీవోనే ఉంది. అట్లాంటప్పుడు గవర్నమెంటే జీవోని ఉల్లంఘిస్తూ ఎస్పీఎల్లో ఆ షెడ్యూల్ నిర్మిస్తాము తాత్కాలిక. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు డీసీఎంలకు కేటాయించిన స్థలంలో, ఇక్కడ దాదాపు 52 డీసీఎంలు పెట్టుకోవడానికి ఉన్న స్థలం, అదేవిధంగా దాదాపు 200-300 కుటుంబాలు ఈ స్థలంలో పెట్టుకొని వాళ్ళ జీవనోధారం సాగిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇక్కడ మంత్రి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు లేదా
కార్పొరేటర్లు ఆమెను తప్పుదోవ పట్టించారా లేక ఆమెనే వీళ్ళని తప్పుదోవ పట్టించిందా మాకైతే తెలియదు. కానీ ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తారట. ఎవరైనా హైటెన్షన్ లైన్లు ఉన్న చోట ఒక్క ఫ్లోర్ వేయడానికి కూడా పర్మిషన్ ఉండదు. 2, FTL ల్యాండ్ అంటేనే నీరు సమృద్ధిగా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ ఏ కట్టడాలు కూడా కట్టొద్దని చెప్పి గవర్నమెంట్ ఒక జీవోనే ఉంది. ఎవరైనా ఇల్లు కడితే వీని వెంటనే కూలగొడతారు. అట్లాంటి దాంట్లో 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకొని ఒక షాపింగ్ కాంప్లెక్స్ లెక్క అని మాట్లాడారు. సరే ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కాదు, ఓన్లీ షెడ్లు వేసి రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్లకు తీసుకొచ్చి ఇక్కడ పెడతాము, కూరగాయలు పండ్లు అమ్ముకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందని చెప్పి 50 లక్షల రూపాయలు పెట్టుబడితో చేస్తామంటున్నారు. కానీ 50 లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టని అవసరం లేదు. ఎందుకంటే ప్రతి కాలనీలలో ప్రతి వాడవాడ ఊరు ఈరోజు ప్రతి చోట కూరగాయలు అమ్ముకోవడానికి వారానికి ఒక చోట ఒక ఏరియాలో పెట్టుకుంటున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా ఎలాంటిది అవసరం లేదు. ఒకవేళ వీళ్ళ కోసం ప్రత్యేకంగా పెట్టాలని మీరు అనుకుంటే, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు కానివ్వండి, టీఆర్ఎస్ నాయకులు అనుకుంటే 116 హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఓవర్ స్పీడ్ వల్ల అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. టోలీ చౌకకు చెందిన ముక్తాంజా కాలేజీ విద్యార్థి హరీఫ్ ఖాన్ కారు నడుపుతున్నాడు. ఈ సంఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రుల సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. కారును సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐ న్యూస్ దేవుడే మళ్ళీ ఇవ్వాలి. शोएब ओनर का नेम शोएब मोहम्मद शोएब कहाँ है ओनर? कौन सा हॉस्पिटल? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారు చిన్న కంజలలో కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. సంఘటన స్థలం నుంచి తప్పించుకొని పారిపోతున్న ఏపీలోని దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియా పోలీసులకు లభ్యమైంది. కోడి పందాల్లో పాల్గొన్న వ్యక్తులు వివరాలు సేకరించి వారి వద్ద నుండి లభ్యమైన డబ్బుతో పాటు సెల్ ఫోన్లు, కోళ్లు, వాహనాలను స్వాధీనపరుచుకున్నామని డీఎస్పీ భీమరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. నిర్వాహకులతో పాటు అక్కడకు వచ్చిన పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఆయన తెలిపారు. ఏంటండి
నిన్న పటంచల్ సబ్ డివిజన్లోన పటంచల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోన మనకు మామిడి తోటలో ఒక ఈ కోడి పందాలు నిర్వహిస్తున్న దాంట్లో మనం ఒక 21 మందిని అందులో మనము 21 మందిని మనం కస్టడీకి తీసుకోవడం జరిగింది. అందులో ప్రథమ ముద్దాయి వచ్చి చింతమనేని ప్రభాకర్ ఎక్స్ఎమ్మెల్యే దందులు ప్లస్ ఆర్గనైజర్స్ అక్కినేని సతీష్ అండ్ ఈ బర్ల శ్రీనివాస్ అనే వాళ్ళు మరియు 19 మంది వేరే మరికొంతమంది దాంట్లో జూదం ఆడిన దాంట్లో ఉన్నారు, ఈ కాక్ ఫైట్ దాంట్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాం. అమౌంట్ ఫోన్లు అమౌంట్ వచ్చి 13,12,140 రూపీస్ అండ్ 26 వెహికల్ ప్లస్ 26 సెల్ ఫోన్స్, ఒక 31 బర్డ్స్ ప్లస్ ఒక 4 డెడ్ బర్డ్స్. ఆర్టీలో వెటర్నరీ డాక్టర్తో కూడా పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. దానిపైన కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఈ చింతమనేని ప్రభాకర్ ఇంకా పరారీలో ఉన్నారు. ఆయన గురించి మన టీమ్స్ అన్ని కూడా సర్చ్ చేస్తున్నాయి. డెఫినెట్లీ షార్ట్లీ ఆయన కూడా పట్టుకుని ప్రొడ్యూస్ చేస్తాం. వెహికల్లో కొన్ని మందు ఈ రోజు కొన్ని వెహికల్ కీస్ కూడా వస్తే మనం చెక్ చేస్తే కొన్నిట్లో మందు బాటిల్స్ కూడా దొరకడం జరిగింది. అది మీడియా ముందలే మనం చెక్ చేయడం కూడా జరిగింది. దుండిగల్ పిఎస్ పరిధి శ్రీకృష్ణానగర్ సురారంలో జై బాలాజీ హోల్సేల్ రైస్ గోదాంలో భారీ నగదు చోరు జరిగింది. అర్ధరాత్రి గోదాం తాళాలు పగలగొట్టి దుండగులు 5 లక్షల రూపాయల నగదు అపహరించుకుని వెళ్లినట్టు నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు తమ ఫోన్ను అక్కడే వదిలి వెళ్లిపోయారని ఆయన తెలిపారు. తమ కార్యాలయానికి సంబంధించిన ఒక ఫోను వారు తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నారు. దుండగులు తమ వెంట తెచ్చుకున్న ఓ రాడ్డు, ఓ బట్టను అక్కడే వదిలేసి పారిపోయారని ఆయన తెలిపారు. సీసీటీవీలో చోరీ దృశ్యాలు నమోదు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు యాజమాని తెలిపారు. बाद गार्ड से कहना तुम अपना गेस्ट हाउस के आगे तो अपना विजय साहब के बाद मिलो, मैं रात को चोरी हुआ हम लोग अपना तो यहाँ करते बोलो मैं आपको भाई का ऐसा हम काम करते हैं कुछ आपको फिर वहाँ क्या होता, वहाँ जाने बाद फिर जेल को जाना पड़ता है. यहाँ तो खत्म कुछ है तो बोलो नहीं. अभी क्या होता है, अभी अपन क्या है यहाँ पर ही है, तुम अपन एडजस्ट कर लेंगे यार, खत्म कर लेंगे. 8-2 ठीक है. इसको भेजा अनिल का नंबर अनिल का नहीं, उसको लेफ्ट साइड सर जा ये पैन में था. अनिल अब तेरे हिसाब से बोल क्या दिखा तुम, क्या इसमें किसके ऊपर डाउट जा रहा है? मेरे को समझ के बाहर से. हाँ ये आदमी तो जाना पहचाना आदमी है ना, निकुला भी राइट ड्राइवर दिखा तुम्हारा आ रहा जा रहा देख रहा कर रहा ऐसा कुछ नहीं. मेरे को कुछ ये जो आदमी है ना अनिल, ये काका गिरीश रवि संजय अभिषेक, ये जो 5 जने करके गए, ये 5 जने में क्या करते थे? किधर रहते हैं? लोकल यहीं रहते पुराना में तो कहीं लोग तो बुलाए तो थोड़ा वो लोग के हिसाब से बात करते हो. अब ये जो है ना साहब, जो आदमी का जो दिख रहा आपको स्ट्रक्चर, ना तो मोटा आदमी है, दुबला पड़ा है, काम मेहनत करने वाला आदमी है पहली बात. दूसरा वो टावल इस्तेमाल करने वाला आदमी, तो मेहनत. మారుతి సుజుకి దేశంలోనే అత్యంత ఇష్టపడే కాంపాక్ట్ ఎస్యూవీ బ్రెజ్జా సరికొత్త ప్రత్యేకతతో హాట్ అండ్ టెక్కీ అవతార్ను విడుదల చేసినట్టు ప్రకటించింది. నేటి ట్రెండ్కు అనుగుణంగా ఆల్ న్యూ హాట్ హ్యాండ్ టెక్కీ బ్రెజ్జా ఆధునిక యువత ఇష్టపడే సౌలభ్యంతో సౌకర్యవంతమైన ఫీచర్లతో పాటు అత్యాధునిక సాంకేతికల ప్రత్యేకతలను కలిగి ఉంది.
మిస్ హైదరాబాద్ నటిమణి జూహీ చవాన్ 2017 మిస్టర్ ఇండియా అక్షయ్ నీలకంఠ సమక్షంలో ది సిటీ బ్రెడ్ SUV బ్రెజ్జాను బోయినపల్లి ఆటోఫిన్ లిమిటెడ్లో లాంఛనంగా ప్రారంభించారు. Next generation Suzuki Connect and most awaiting electric sunroof and many more. To welcome Mr. Akshay Neelakantham, Mr. India. अच्छा दूसरा से मैडम लिखिए You can press clutch also. मैडम लिखिए मैडम అది కార్డులే Hello guys, hi. My name is Akshay Neelakantham. I've been invited for the launch of facelift of the Brezza. We are here at Autofin Limited in near Medchill, and it's been an amazing event, and the car is just fantastic. Firstly, we have Maruti name attached to it, so I mean I don't have to say anything else about it. And when it comes from Maruti, and when we're getting such an amazing vehicle, I think it's a go grab deal for everyone. And today we are here at Maruti Suzuki Arena for the grand launch of hot and techy Maruti Suzuki Brezza. Well, it has a lot of features. So if you are looking for something, any car that has classy yet modern yet stylish features all in one, then your wait is absolutely over, because Brezza has it all. Book yours at a nearest showroom to you. Thank you. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలి, పిసిసి కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి డిమాండ్. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళన, రోడ్డుపై కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపిన నాయకులు. నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ, ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు అవకాశం. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా నినాదాలతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే విధి న్యూస్ లక్ష్మణ సమాజైతే నమస్కారం.